ప్లేస్ ఉంది కదా గాయస్. ఇంకా ఇది ఏంటంటే సో గాయస్ ఇక మేము ముగ్గులు వేసినాం అనమాట. తెలియదు. సో కోళ్ళు పెట్టేదన్నమాట. అవసరం లేదు. సో అప్పటికప్పుడు ఫ్రెష్గా దింపేయచ్చు అనమాట. భలే అనిపిస్తుంది అసలు. మీరంతే ఓపెన్ చేయడానికి ఏం రాదు ఈడ. సో గాయస్ ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ చెట్లు. సో అప్పట్లో అయితే మంచిగా పూల చెట్లు అవన్నీ ఉంటుండే. ఇక్కడ కలమ చాలా టైం పెట్టేటప్పుడు ఎందుకు. సో ఫైనల్గా హలో గైస్, వెల్కమ్ టు సిరి అఫీషియల్ ఛానల్. సో అందరు ఎట్లున్నారు గైస్? ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో ఈసారి సంక్రాంతి పండగకి అయితే ఇంకా మొత్తానికైతే ఊరు వచ్చేసినాం అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. సో ఇంతకీ మీరు ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఊర్లో మా ఫ్యామిలీతోని సో నేను ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాను అనేది. సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నిజంగా మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో చూసి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సంక్రాంతి రోజు మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ లేచి ఎంత బాగుంది చూస్తున్నారా, ఇక్కడ గ్రీన్గా మస్తుంది కదా. సో లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇంకా సో గాయస్ ఇక మేము ముగ్గులు వేసినాం అనమాట. అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ముగ్గులు. సో అంత మంచిగా రాలేదు, బట్ ఓకే వచ్చినాయి అనమాట. సో ఎట్లుందో మీరే చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఇక ముందు ముందు ఎట్లా ఏమవుతుంది, అసలు ఏం వంటలు చేస్తున్నాయి ఈరోజు స్పెషల్ అనేది. సో మళ్ళీ చూపిస్తాం మీకు. ఇప్పుడైతే చేయడానికైతే రెడీ చేస్తున్నాం అన్నీ ఒక్క దగ్గరనైతే. సో ఇది మొత్తం మా ఊరు అనమాట. చిన్న ఉన్నప్పుడు బాగా ఆడుకుంటుండే. ఈ గల్లీలు అన్నీ మొత్తం కవర్ చేసేస్తుండే. ఇక్కడ ఆడుకుంటుండే మంచిగా. ఏడ చూసినా కూడా తొక్కుడు బిల్లలు అది ఇది ఆట ఆడుతుండే. సో ప్లేస్ ఇక దోస్తులతో మస్తు ఆడుతుండే అనమాట చిన్నగా ఉన్నప్పుడు. ఏ గల్లీ కూడా వదలకుండా. నిజంగా అప్పుడు రోజులు అయితే ఇక మళ్ళీ రావన్నమాట. మస్తు ఎంజాయ్ చేస్తుండే, మంచిగా ఆడుకొని మంచిగా ఎంజాయ్ చేస్తుండే. ఇప్పుడు ఎవరైనా కలిస్తే నిజంగా మస్తు హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. ఊరికి వెళ్ళినప్పుడల్లా మంచి ఫీలింగ్. అంటే మేము అప్పట్లో ఆడినవన్నీ గుర్తొస్తాయి అనమాట ఇప్పటికి కూడా. మీకు కూడా అట్లానే అనిపిస్తుందా గైస్? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక పొద్దున్నే ఛాయ్ అయితే తాగినాం అనమాట. తాగిన తర్వాతకి ఇక వంటకైతే రెడీ చేస్తుంది అమ్మ. దీంట్లో వచ్చేసి రైస్ పెట్టడానికి. సో రైస్ పెట్టడానికి కడిగి పెడుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మొత్తం గల్లీ అనమాట. ఇక బస్తీ గల్లీ అన్నీ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా కొంతమంది బస్తీ అంటారు, మేమైతే గల్లీ అని అంటాం. సో ఇక్కడ చూసిరు కదా నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక సంక్రాంతి రోజు ముగ్గేద్దాం అనుకున్నా, కొన్ని ముగ్గులు వేసిన అనమాట. ఇది వచ్చేసి ప్లేస్ ఇక్కడ ఆల్రెడీ మీరు ఇంతకుముందు వీడియోలో నేను అప్పుడు చూపించాను కదా అమ్మ వాళ్ళది ఇల్లు కడుతున్నారని. అసలు ఇల్లు స్టార్ట్ అయింది, బట్ మట్టి దొరకట్లేదు అనేసి ఇక ఆపిరనమాట. చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ ఇది మొత్తం ఖాళీ ప్లేస్ ఉంటుండే, ఈడ ఆడుతుండే బాగా. అప్పట్లో ఇల్లు కట్టాలని ఏం ప్లాన్ లేకుండే, ఉట్టిగా ఆడుకుంటుండే దోస్తులందరం కలిసి. ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా ఆడుతుండే. ఇక్కడ మొత్తం చెట్లు ఉంటుండే, పూల చెట్లు ఉంటుండే. ఇప్పుడు తీసిరు ఇల్లు కడుతున్నాను కాబట్టి. ఇది వచ్చేసి మా గల్లీ అనమాట. మొత్తం చూడండి మీరే. సో ఇది మొత్తం ఇక ఏం చేస్తుండే, మధ్యాహ్నం టైంలో ఏం చేస్తుండే, స్కూల్ లేనప్పుడు మంచిగా ఆడుతుండే అనమాట. మస్తు అనిపిస్తుంది కదా నిజంగా. ఊర్లో మాత్రం భలే ఉంది అసలు ఇప్పుడు. అప్పటికంటే ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది. ఇది వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, పాత ఇల్లు అనమాట. ఇది గట్టి కూడా మస్తు సంవత్సరాలు అవుతుంది. ఇక మేము వెళ్ళినప్పుడల్లా ఇప్పుడు ప్రజెంట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, ఎందుకంటే ఒకటే ఊరు కాబట్టి. ఇక అమ్మ అయితే వంటకైతే రెడీ చేస్తుంది. ఇక అన్నం వండడానికి రెడీ చేస్తున్నాం గిన్నెలన్నీ. ఇక అప్పట్లోపు గిడ చెట్లు చూడండి. ఈ చిన్నగా ఉన్నప్పుడు అయితే బాగా ఈ గోంగూర చెట్లు ఇక్కడ చూస్తున్నారు కదా పూల చెట్లు అన్నమాట ఇవి మొత్తం. అన్నిటికంటే హైలైట్ ఏంటిదో తెలుసా గైస్? ఇది మీకు అందరికీ తెలుసో తెలియదు. సో కోళ్ళు పెట్టేదన్నమాట, భలే అనిపిస్తుంది. సో ఇవన్నీ పూల చెట్లు. అసలు ఎండాకాలం వచ్చిందంటే మస్తు పూలు పూస్తుండే. ఇక్కడ మొత్తం చాలా చెట్లు ఉంటుండే, కానీ ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి. మొత్తం తీసేసిరు అనుకుంటా. కొన్నే చెట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కరేపాకు చెట్టు ఇంకా గోంగూర చెట్లు అన్నీ ఉంటాయి. ఇక అమ్మ అయితే రెడీ చేస్తుంది అనమాట. గిన్నె ఖరాబ్ కాకుండా దానికైతే మట్టి అయితే పెడుతుంది. అప్పట్లో బాగా వంటలు చేస్తుండే మా అమ్మ కానీ అమ్మమ్మ కానీ ఇద్దరు కలిసి మంచి ప్రతి ఫెస్టివల్
ఫెస్టివల్కి ఇట్లానే వంటలు చేస్తుండే బాగా. సో ఇప్పుడు ఇక ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి అమ్మమ్మ ఎక్కువ చేయదు, ఇప్పుడు అమ్మే చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా గోంగూర చెట్లు ఇంకా కూరగాయల చెట్లు మస్తుగానం ఉంటుండే, ఇక్కడ మస్తుగానం ఉంటుండే. ఇప్పుడు అన్ని తీసేసిర్రు. ఈ ఎండాకాలం వచ్చిందంటే చెప్తున్నా కదా అసలు పువ్వులు అయితే అసలు ఇన్ని వెళ్తుండే మంచిగా పెట్టుకుంటుండే అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా గోంగూర చెట్లు ఇంకా కరేపాకు చెట్లు. మనం ఇక్కడ అన్ని కొనుక్కోవాలి, అక్కడ ఏం లేదు అసలు. మంచిగా మా పొలంలో కూడా కొన్ని ఆకుకూరలు అట్లాంటివి వేస్తారు. ఇక ఎట్లాగా మంచిగా ఆకుకూరలు అవి వేస్తారు పొలంలో కూడా, పొలం దగ్గర కూడా ఉంటాయి అనమాట. ఇంకా నేను ఎప్పుడు చాలా రోజులు అవుతుంది పోయి కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా కలమంద చెట్టు భలే ఉంది అది అసలు. మనం హైదరాబాద్లో అయితే ఎక్కువ అయితే మా దగ్గర అయితే లేదనమాట. మేము ఎప్పుడే దేనికైనా కావాలంటే కొనుక్కోవాలి కంపల్సరీ కలమంద. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఒకప్పుడు బాగా పూల చెట్లు ఉంటుండే, ఇప్పుడు ఎందుకు తీసిరో మరి కొన్నే ఉన్నాయన్నమాట. అప్పుడు మంచిగా అసలు భలే ఉంటుండే. ఇక్కడ ఒకటి చింత చెట్టు ఉంటుండే అనమాట మాకు. మంచిగా చింత చెట్టు అసలు చాలా పెద్దదన్నమాట. అప్పట్లో అసలు భలే ఉంటుండే. మంచిగా సాయంత్రం కాగానే అక్కడ కూర్చుంటుండే, మధ్యాహ్నం టైంలో ఆడ కూర్చుంటుండే అందరం కలిసి. అందరం అక్కడనే మంచిగా కూర్చొని అన్నం గట్ల తింటుండే. ఇక చెట్టు చూసిరు కదా నిజంగా కలమంద చెట్టు చాలా అంటే చాలా బాగుంది, మంచిగా ఉంది. స్కిన్ కూడా మంచిది కాబట్టి సో అప్పుడప్పుడు ఫేస్కి పెట్టుకోవడానికి ఇక్కడైతే మేము కొనుక్కుంటాం, అందుకోసం చెప్తున్నా. ఇక వంటకు అన్నీ రెడీ చేస్తారు అనమాట. ఎప్పుడైనా నేను అమ్మమ్మ వాళ్ళది హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే అప్పట్లో కట్టిన ఇల్లు ఎట్లుంటుంది అనేసి. సో ఇక అమ్మ అయితే ఇక్కడ కట్టెల పొయ్యి కోసం అయితే కట్టెలు అయితే కొడుతుందన్నమాట. అప్పుడు కూడా అప్పట్లో రోజు కట్టెలు ఇట్లా కొట్టి చేస్తుండే అనమాట, అంటే నాన్న లేనప్పటి నుంచి. సో ఇక ఇక్కడ చూస్తున్నారు కదా అంటే ఫెస్టివల్కి ఇప్పుడు మేము అందరం వచ్చినాం అనేసి సో కట్టెల పై పైన వండుతున్నాం, లేకపోతే గ్యాస్ మీదనే ఉంటారు. ఎందుకంటే ఉండేది ఇద్దరే అమ్మమ్మ తాత ఉంటారు కాబట్టి ఇక్కడ, సో వాళ్ళే వంట చేసుకుంటారు. ఇక వంటకైతే రెడీ చేసినాం. నిజంగా కట్టెల పొయ్యి అయితే మా అమ్మ అప్పుడు మస్తు వంటలు చేస్తుండే. నాకైతే అసలు జర్రసేపు కూర్చునే లోపు కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయి ఉండే. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక గిన్నె అయితే పెడుతున్నా అనమాట వండడానికి. ఒక 3 కేజీలో 4 కేజీలో అనుకుంటా నాకు తెలిసి బగారా రైస్ అయితే చేద్దామని. రైస్ అయితే ఇక పొయ్యి పైన చేద్దాము, గ్యాస్ పైననేమో కర్రీ గట్ల చేద్దాము అనేసి మటన్ కర్రీ తెచ్చుండే. అసలు నేను చేసింది ఒక హాఫ్ అన్ అవర్ కూడా అర్ధగంట కూడా కాలేదు, కళ్ళు అయితే ఒక మండుతుండే అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా మా అమ్మమ్మ వాళ్ళు అప్పట్లో ఎట్లా చేస్తుండే కానీ నిజంగా భలే చేస్తుండే అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక వంటకైతే స్టార్ట్ చేసేసినాము. ఇక మటన్ తెచ్చిండు అనమాట, పొద్దున్నే పోయి తాత అయితే మటన్ తీసుకొని వచ్చిండు. ఇక మా అమ్మమ్మ మా తాత ఉన్నప్పుడైతే ఇద్దరు ఉంటారు కాబట్టి పొలం పని చేస్తారనమాట, బయట పనికి ఏం పోరు వాళ్ళిద్దరు కూడా. మా అమ్మమ్మ మా తాత ఇద్దరు మాకు ఒడ్లు పండుతాయి అనమాట, ఒడ్లు అవి ఇవి ఇంకా ఆకుకూరలు అవి చెప్పినా కదా. సో ఇంటి కోసం అనేసి సో బయట ఎందుకు తీసుకోవడం అనేసి ఇంట్లో వరకే వేస్తారనమాట. ఇంటి కోసం అనేసి ఇక సాయంత్రం వచ్చేటప్పుడు పొలంలో పనికి పోయి వచ్చేటప్పుడు ఇక అవి తీసుకొని వస్తారనమాట. అట్లా తీసుకొని వచ్చి ఇక బయట కొనకుండా ఇట్లా చేస్తారు ఇద్దరు. సో మంచిగా ఇప్పటికి కూడా మంచి యాక్టివ్గా ఉంటారు, మంచిగా పని చేస్తారు మా అమ్మమ్మ మా తాత అయితే. నిజంగా అసలు మంచిగా ఇంత గట్టిగా ఉన్నారంటే నిజంగా అసలు వాళ్ళు అప్పట్లో మంచిగా తినడం కానీ ఉండడం కానీ అట్లా చేసిరు, గట్టిగా పని చేసిరు కాబట్టి ఇప్పటికి వరకు కూడా మంచిగా ఉంటారనమాట. ఇద్దరు పొలంలో పనికి పోతారు ఇప్పటికి కూడా, చెప్తున్నా కదా మంచి యాక్టివ్గా ఉంటారు. ఇక చూస్తున్నారు కదా వంటకైతే స్టార్ట్ చేసినాము, బగారా సామాన్ అంతా తీసుకొచ్చినాం అనమాట. ఇక ఆయిల్ అయితే ఇస్తుందమ్మ. ఇక్కడ అసలు మేము ఏం చేద్దాం అనుకున్నామంటే కర్రీ కూడా పొయ్యి పైనే చేద్దాంలే అనుకున్నాం, కానీ ఆ కండ్లు మండే లోపు అయితే వద్దు బై గ్యాస్ పైననే చేద్దాం అనేసి గ్యాస్ పైన చేసి ఉండే. అసలు ఆ వీడియో కూడా తీయలేదు నేను గ్యాస్ పైన వంట చేసింది. ఇక అన్నీ బగారా సామాన్ అన్నీ తీసుకొచ్చుండే తాత అయితే పోయి. ఇప్పటికి కూడా మా తాత మంచిగా బండి నడుపుకుంటూ నూతనకల్ వరకు పోతాడు. నూతనకల్ అంటే మాకు దగ్గరలో ఒక చిన్న సిటీ ఉందన్నమాట. మాకు ఏం కావాలన్నా, ఏమన్నా వస్తువులు కావాలన్నా, లేకపోతే ఎక్కువ సామాన్లు ఏమైనా తీసుకోవాలంటే మేము అక్కడికి పోవాలి. ఒక 20 రూపీస్ ఏమో ఛార్జ్ ఉంటుంది అనమాట. ఇక అక్కడికి పోయి తెస్తాడు ఎప్పుడైనా కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా వంటకైతే ఇక మొత్తం స్టార్ట్ చేసినాము. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అమ్మమ్మలది ఇల్లు హోమ్ టూర్ చేద్దామని అనుకుంటున్నా. ఇంకా మేము ఆ రోజు అసలు పండుగ రోజు నిజంగా బిజీగా ఫాస్ట్గా అయిపోయింది, ఇట్లనే టైం అయిపోయింది అనమాట. ఇక ఆయిల్ వేసి కాగిన తర్వాతకి మొత్తం మసాలాలన్నీ వేసేస్తున్నా, బగారా సామాన్లు అన్నీ. ఫస్ట్ అయితే బిర్యానీ చేద్దాం అనుకున్నాం, కానీ బిర్యానీ వద్దులే, బిర్యానీ ఎప్పుడు తింటాం కదా. సో బగారా రైస్, మటన్ కర్రీ ఇంకా దాల్చా అట్లా చేద్దాం అనుకున్నాం. కానీ పప్పు, బగారా రైస్, ఇంకొకటి మటన్ కర్రీ చేసినాం అనమాట. ఇంకొకటి ఏంటంటే నాకు చాలా ఒక 10 kgs అట్లా చేయనీకైతే రాదు. సో నేను చేసే తక్కువ. ఇక ఎప్పుడు అమ్మ చేస్తుండే, ఈసారి బగారా రైస్ అట్లా నన్ను చేయమన్నది, సరే అని చెప్పిన. ఇక ఇప్పుడు వంట స్టార్ట్ చేసినాం అనమాట.
ఇప్పుడు ఇవి ఉడికిన తర్వాతకి జర అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాతకి జరసేపు ఉడికినాక మళ్ళీ ఇప్పుడు కొత్తిమీర పుదీనా అవన్నీ వేసి కడిగిన బియ్యం దీనికి వేసేసి అయిపోతుంది బగారా రైస్. ఊర్లో వంటలు ఎట్లుంటాయి గైస్, కళ్ళు మండుతున్నాయి. యాక్షన్లో ఎక్కువ ఉన్నాయి గైస్, ఈమెకి చేసి తక్కువ కానీ లొల్లి ఎక్కువ ఉంది. కట్టెల పొయ్యిలలో వంటలు చేయడం అంటే మాటలా గైస్? అవును మాటలే గాయస్. ఈ పంట ఎట్లా తక్కువ చేయాలమ్మా? అల్లం పేస్ట్ తీసుకురా ఫాస్ట్గా. చిన్న అమ్మమ్మ దగ్గర నుంచి పేస్ట్ తీసుకురాపో, అల్లం పేస్ట్. కొంచెం అవి కట్టలు తీయాలరా బయట, ఎక్కువ అయితే కట్టలు బయట తీయాలేమో. అంతా కూడా లేవు నీకు, ఏం చేస్తావేమో. చిన్ను ఇక్కడ చూడు, ఇగో ఇగో చాక్లెట్. తెలుసు నువ్వు చాక్లెట్ అన్నీ చూస్తావు గాయస్. వంటది మమ్మీ ఎట్లా చేస్తుంది చూడు. వద్దు, ఇప్పుడు ఆల్రెడీ చాలా ఉన్నాయి. అరే చాలా ఉన్నాయి రే. హర్షిత్ ఇగో తీసుకోవా ఇవి, ఇగో తీసుకో. ఇగో ఇట్లా ఏడిపిస్తాడు నాకు. కనిపించింది కనిపించింది. చిన్నుగాడు అయితే ఇట్లా కట్టలు వేస్తున్నాడు పొయ్యిలో. అరే వద్దు, అవి అవి లోపల ఉన్నాయి చూడు, అవి దానికి ముందు కొత్తిమీర పుదీనా వేసి తినాలే. కమ్మి కుమ్ము కుమ్ము తినాలే, కుప్పు కుప్పు. ఇది 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 కాకుండా అది పట్టుకో. జర కొత్తిమీర పుదీనా వేసినాక ఉడికిన తర్వాతకి బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేయాలి దీంట్లో. ఎందుకు అట్లా? ఇది గాయస్, ఇది వచ్చేసి బియ్యము తెలుసు అందరికి. అయ్యొద్దు నువ్వు. వేసి దాంట్లో వేసా.
వంట అయితే రెడీ అయిపోయింది అనమాట, రెడీ అవుతుంది. అంటే కొంచెం టైం ఎక్కువనే పట్టింది, ఎందుకంటే కట్టెల పొయ్యి కాబట్టి. అటు ఇటు చేసి అయితే ఇక మొత్తానికైతే వంట చేసేసిన అనమాట. అసలు ఎండ అయితే ఫుల్ అంటే ఫుల్ కొడుతుంది. పొద్దున్నే కదా, పొద్దున 9 ఏమో ఎండ బాగా కొడుతుంది. ఇక బగారా రైస్ అయితే నాకు బగారా రైస్ అంటే చాలా ఇష్టము. దాల్చోన్ తింటే ఇంకా బాగా ఇష్టం అనమాట. మటన్ బగారా రైస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజంగా నాకు మటన్ బగారా రైస్ అంటే చాలా ఇష్టము. సో ఎంతకి మీరేం చేసుకున్నారు పండగ మీరు ఇట్లా చేశారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఇంటి దగ్గర అయితే మంచిగా ఇట్లా సెలబ్రేషన్ చేసుకున్నాం. అంటే సెలబ్రేషన్ అంటే ఇక అందరం ఒక దగ్గర ఉండి వంటలు కానీ సో మాట్లాడుకోవడాలు కానీ అన్నీ కానీ. సో ఇక పొద్దున్నే స్నానం చేసి వంటలు స్టార్ట్ చేసినాం. ఇంకా నేను రెడీ కాలేదు. సో ఇక అన్నీ వంట అయిపోయిన తర్వాత రెడీ అయిదాం అనేసి రెడీ కాలేదన్నమాట. ఇక పొద్దున్నే ఇక్కడ ఊర్లలో ఎట్లుంటుంది, పొద్దున్నే ఇక 4 నుంచే లేవడం అనమాట. నిజంగా మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే కూడా మేము అట్లనే లేస్తుండే, పొద్దున్న 6, 5 అట్లా లేస్తుండే. బట్ బద్ధకం అనమాట, ఎక్కువ అస్సలు లేవపోతుండే. ఇక మా అమ్మమ్మ చాలా గట్టిగా లేపుతా ఉంటుండే, తెల్లారింది అంటుండే అనమాట. సో ఇక ఇట్లా చేసి అట్లా రోజులు గడిచిపోయినాయి. సో మళ్ళీ ఇట్లా రావడం, మళ్ళీ చాలా ఫెస్టివల్స్కి వెళ్దాం అనుకున్నాం మేము అప్పుడు, కానీ అప్పుడు రాలేదు. బట్ ఇప్పుడు కుదిరింది. మా అమ్మమ్మ వాళ్ళతో కూడా సో మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది అనేసి వచ్చి ఇట్లా మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అనమాట. ఇక అన్నం అయితే అయిపోయింది మంచిగా. కట్టెల పొయ్యి మీద నిజంగా టేస్ట్ అయితే అసలు సూపర్ ఉందన్నమాట. నిజంగా చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది. సో నేను అసలు వాయిస్ రికార్డ్ పెట్టొద్దు అనుకున్నా, న్యాచురల్గానే చూపిద్దాం అనుకున్నా, కానీ అక్కడ చాలా సౌండ్స్ వస్తున్నాయని వాయిస్ రికార్డ్ పెట్టాల్సి వచ్చింది. ఇక వెళ్ళి ఇప్పుడు రెడీ కావాలన్నమాట. సో రెడీ అయినాక కలుద్దాం మళ్ళీ. సో ఇప్పుడు రెడీ అవుతున్నాను. ఇక పొద్దున్నే స్నానం చేసుకున్నాం, దాని తర్వాత ఇక ఇప్పుడు రెడీ అవుతున్నాం. సరే బయటికి వెళ్దాం సాయంత్రం అనుకున్నాం అదే రోజు. ఇక వెళ్దామని డిసైడ్ అయినాం అనమాట. వంటలన్నీ చేసిన తర్వాతకి ఇక నేను అమ్మమ్మ అందరం కూడా ఇప్పుడే రెడీ అవుతున్నాం అనమాట. ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి నేను తీసుకున్నా, అంటే అమ్మమ్మ కోసం అని కాదు. సో నార్మల్గా నేను ఒక 2-3 తీసుకున్నా ఇక్కడ ఉన్నప్పుడే. నేను ఏదో షాపింగ్ చేయడానికి పోయినా, కానీ ఆ బ్లాక్ బీడ్స్ బాగా నచ్చినాయి నాకు, అయితే తీసేసుకున్నా. ఈ శారీ వచ్చి అయితే నేను ఈ జ్యువెలరీ శారీ అన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నా. ఇక దీనిపైనకి వచ్చిన బ్లౌజ్ రెడ్ కలర్, బట్ అది నాకు స్టిచ్చింగ్కి ఇస్తే ఇంకా అది కాలేదనేసి ఈ బ్లౌజ్ అయితే దీనికి సెట్ చేసిన అనమాట. ఫైనల్గా ఇట్లా రెడీ అయిపోయినా. సో ఇది వచ్చేసి ఈ జ్యువెలరీ కూడా నేను మీషోలోనే తీసుకున్నా. మంచి తక్కువ కాస్ట్ పడ్డది. నాకు ఎందుకో సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది అనిపించింది. మరీ హెవీ లేకుండా మరీ బాగుందనమాట. సో ఎండ మాత్రం మస్తు కొడుతుంది. ఇక అందరం కూడా రెడీ అయిపోయినాం. సో రెడీ అయ్యి నేను మటన్ అవన్నీ వీడియో తీద్దాం అనుకున్నా, కానీ ఆ వీడియో తీయలేదన్నమాట. ఇక రెడీ అయినాం. ఇంకా అన్నం కూడా ఇప్పుడు తినేసినాం అనమాట ఆల్రెడీ. సో తిన్నప్పుడు కూడా నేను చూపించలేదు సరిగా, ఎందుకంటే ఫోన్ ఒక దగ్గర నేను ఒక దగ్గర, అసలు మొత్తం అడావుడి అయిపోయింది అనుకోండి పండగ రోజు మొత్తము. ఇక లాస్ట్కి ఇట్లా కూర్చున్నాంలే, ఇక మొత్తం ఒక వీడియో తీద్దాం అనేసి వీడియో తీస్తున్నాం. బయటకు వెళ్దామని ఇక అందరం రెడీ అయ్యి కూర్చున్నాం అనమాట. ఇప్పుడు బయలుదేరబోతున్నాం అక్కడికే. ఇక అందరం మధ్యాహ్నం అన్నం తినేసినాం. మధ్యాహ్నం అయిపోయింది, ఒక 3 అయింది అనుకుంటా నాకు తెలిసి. ఇక అన్నం తిని ఇక బయటకు వెళ్దాం అనేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇక ఇప్పుడు బయలుదేరాలని. చిన్నువాడు చాలామంది అడుగుతున్నారు, అక్క ఏంది చిన్నుని రెడీ చేయలేదని. సో చిన్నుని ఎందుకు రెడీ చేయలేదంటే వాడికి అది కొత్త డ్రెస్ వేస్తే కుచ్చుకోబోతుంది అనేసి బాగా ఏడుస్తున్నాడు. సో ఇక ఛిద్ర పెడుతుందని ఏడుస్తున్నాడు కాబట్టి ఇక ఆ డ్రెస్ వేయకుండా నేను నార్మల్ డ్రెస్ వేసిన. ఇక ఫైనల్గా అయితే ఇక బయలుదేరినామా. ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ వరంగల్ అనమాట. వరంగల్కి పోర్ట్కి అనే ఒకటి ఉంది కదా, సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ చెట్టు చూసిరు కదా ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చింది. షోపిచ్ చెట్టు అంట, మా అమ్మమ్మ పెట్టిందంట. నిజంగా చాలా క్యూట్గా చాలా బాగుండే అనేసి ఇక అందరం రెడీ అయ్యి వెళ్తున్నాం. ఎండ అయితే మస్తు కొడుతుంది. ఇక్కడ చూసిరు ఈ చెట్టు ఎంత బాగుందో, మస్తుంది కదా, క్యూట్గా అనిపించింది నాకు. షోపిచ్ చెట్టు అంట, ఇది ఏం చెట్టు అని నాకు తెలీదు. నిజంగా చాలా బాగా అనిపించింది. ఇవన్నీ మా అమ్మమ్మకి ఇట్లాంటి చెట్లు, పూల చెట్లు అని అవన్నీ ఇవన్నీ మంచిగా యాక్టివ్గా ఇప్పటికి కూడా అన్ని మంచిగా చేస్తుంది అనమాట. చెట్లు పెడుతుంది, ఇంకా మంచిగా అన్ని పనులు చేస్తుంది యాక్టివ్గా మా అమ్మమ్మ అయితే. ఇట్లాంటి పూల చెట్లు అవన్నీ అంటే కూడా బాగా ఇష్టం మా అమ్మమ్మకి. ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడైనా అంతే, స్టార్టింగ్ దగ్గర నుంచి అంతే అనమాట. పూల చెట్లు అవి పెట్టడం అంటే బాగా ఇష్టం మా అమ్మమ్మకి. సో ఇంకొకటి ఏంటంటే ఇక బయలుదేరుతున్నాం అక్కడికి. వరంగల్లో కొన్ని ప్లేసెస్ తిరుగుదాం అనేసి. సో అమ్మమ్మ వాళ్ళకి కూడా అన్ని మంచిగా చూపిద్దాం ప్లేసెస్ అని ఇంకా మేమందరం కలిసి వెళ్తున్నాం. సో గాయస్, ఇది ఈరోజు వీడియో, సంక్రాంతి వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వరంగల్లో ఏం చేశామో, అసలు ఎక్కడికి వెళ్ళాము అనేది సో నెక్స్ట్ వీడియోలో అయితే అన్నీ నేను పెడతాను. సో ఏవేవి ప్లేసెస్కి వెళ్ళినామనేవి
సో మన నెక్స్ట్ వీడియో చూడాలంటే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేసుకుంటే వెంటగానే నేను వీడియో పెట్టగానే సో మీకైతే వచ్చేస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో గాయ్